హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఓకే, మీరంతా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు అంటే చాలామంది ఎదురు చూస్తున్నారు, కొత్త పెన్షన్ ఎప్పుడు ఇస్తారు. సదరం సర్టిఫికేట్ తీసుకుని రెడీగా ఉండి డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకుని కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారందరికీ శుభవార్త. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త పెన్షన్ ఇవ్వడానికి ప్రకటన చేశారు. రాబోయే అక్టోబర్ నెల నుంచి కొత్త పెన్షన్లకి దరఖాస్తులు అనగా అప్లికేషన్ తీసుకుంటారు. ప్రతి గ్రామాన గ్రామ సభలు నిర్వహించి వారి జెన్యున్గా అర్హత కలిగి ఉన్నారో లేదో నిర్ధారణ చేసుకుని అర్హులైన వారిని గుర్తించి కొత్త పెన్షన్ ఇవ్వడానికి బహుశా ఈ అక్టోబర్లో తీసుకున్న అప్లికేషన్ అన్నిటికీ నవంబర్ నెలలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసేయచ్చు అవకాశం ఉంది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చేయవలసినటువంటి విషయం ఏంటంటే, మీ ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, ఫోటోలు, ఒకవేళ వికలాంగులైతే శారీరక వికలాంగులైతే వికలాంగం కనిపించేలా ఉన్నటువంటి ఒక ఫోటో, నిలబడగలిగిన వారు నిలబడి ఆ అవయవం ఏదైతే లోపం ఉందో ఆ అవయవం క్లియర్గా కనిపించేలాగా, లెగలేని వారు వీల్ చైర్లో కూర్చుంటారు లేదా చైర్లో కూర్చునో నీట్గా కనిపించేలాగా ఫుల్ ఫోటో ఒకటి, కానీ పాస్పోర్ట్ సైజులో ఉండాలి. పాస్పోర్ట్ ఫోటో ఎంత ఉంటుందో ఆ సైజులోనే ఉండాలి, కానీ ఫుల్గా ఉండాలి ఫోటో. ఇవన్నీ సిద్ధం చేసుకోండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేను ఇంతకుముందు వీడియోలు చెప్పాను. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్పటికప్పుడు కంగారు పడటం కంటే, మీరు ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు వచ్చేసరికి అప్లికేషన్ తీసుకునే సమయం కూడా అయిపోతే మీరు దెబ్బ అయిపోతారు. కాబట్టి ముందుగానే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని రెడీగా ఉంచుకోండి అని చెప్పాను. అలా ఉంచుకుంటే వెరీ గుడ్. లేని వారు ఇప్పుడే వెంటనే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి, అవి కూడా ఉండాలి. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. మీకు పెన్షన్ ఇస్తారు. బహుశా 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా ఏపీ గవర్నమెంట్, వాళ్ళకి కూడా బహుశా ఇవ్వచ్చు. మీకు అందరికీ ఇంకొక న్యూస్ ఏంటంటే, డిఎంఎన్హెచ్ పెన్షన్లతో పిలువబడుతున్న పూర్తి వైకల్యం కలిగిన వారికి ఇచ్చేటువంటి 15,000 రూపాయల పెన్షన్ కూడా ఆల్రెడీ ఇస్తున్నారు ప్రతి జిల్లాలో కూడా. తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రతి గురువారం కూడా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సదరం సర్టిఫికేట్ తీసుకెళ్ళి, ఈ ఆధార్ కార్డు తీసుకెళ్ళి, ఫోటోలు తీసుకుని వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ పూర్తి చేసి వీరు నిజంగా 15,000 రూపాయలు పొందడానికి అర్హత కలిగి ఉన్నారా అనగా 90% సదరం సర్టిఫికేట్లో 90% ఉందా. రెండోది, లోకోమోటర్ డిజేబిలిటీ అనగా కదలలేని స్థితిలో ఉన్నారా, అది మెన్షన్ చేసిందా సర్టిఫికేట్లో. ఒకటి, రీఅసెస్మెంట్ అనేది నాట్ రికమెండేషన్ అని ఉందా, నాట్ రికమెండెడ్ అని ఉండాలి, అది ఉందా. తర్వాత పోస్ట్ పోలియో పెరాలసిస్, ఇలా పక్షవాతంతో లేదా యాక్సిడెంట్కి గురయ్యి కదలలేని స్థితిలో సంబంధించిన వికలాంగత్వం కలిగి ఉన్నారా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటంటే, ఈ 15,000 రూపాయల పెన్షన్ పొందడానికి ప్రధాన అర్హత ఏంటంటే, ఏదైనా ఒక లోయర్ లింబ్ అంటే కాళ్ళు, నడుము చచ్చుబడిపోయినా లేదా రెండు కాళ్ళలో ఏదైనా ఒక కాలు చచ్చుబడిపోయినా, రెండు కాళ్ళు ఉంటాయి కదా, ఒక కాళ్ళు పూర్తిగా పనిచేయని వారికి, రెండు కాళ్ళు పనిచేయని వారికి, నడవలేని వారికి, బెడ్కి లేదా వీల్ చైర్కి పరిమితమైన వారికి, కనీసం ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఒక పక్క వారిపై ఆధారపడినటువంటి పరిస్థితి కలిగిన వారికి మాత్రమే ఇస్తారు. కాబట్టి అట్లీస్ట్ ఓన్ లోయర్ లింబ్ అని ఉంది రూల్స్లో, గైడ్లైన్స్లో. కాబట్టి కనీసం ఈ కింద అవయవాలు, నడుము కింద అవయవాలలో ఏదో ఒక అవయవం పూర్తిగా పని చేయకుండా ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది, 15,000 రూపాయల పెన్షన్. కాబట్టి నడవగలిగిన వారు కూడా వెళ్తే అక్కడ మిమ్మల్ని చెక్ చేసి నడిపించి, అక్కడ డాక్టర్లు అన్ని విధాలు చెక్ చేసి రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి జెన్యున్గా ఉన్నవారు వెళ్ళండి. ఎవరైనా డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తాము, పెన్షన్ వచ్చేలా చేస్తామంటే వారిని నమ్మి మీరు డబ్బులు ఇచ్చేసి మీరు దయచేసి మోసపోవద్దు. మీకు డబ్బులు పోతాయి, అది పెన్షన్ కూడా రాకపోతే రెండు రకాలుగా మీరు నష్టపోతారు. కాబట్టి మీకున్నటువంటి అవయవ లోపాన్ని బట్టి జెన్యున్గా మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా అక్కడే మీకు సర్టిఫికేట్ డాక్టర్లు తీసుకుని మిమ్మల్ని పరిశీలించి అప్లికేషన్ తీసుకుని మీకు సర్టిఫికేట్ ఇచ్చి, ఆ సర్టిఫికేట్ని ఇదివరకు డిఎంఎన్హెచ్ ఆఫీస్కి వెళ్ళి ఆన్లైన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏ ప్రధాన ఆసుపత్రి ఉందో జిల్లా ఆసుపత్రి, అక్కడే ఆన్లైన్ చేసేస్తారు. ఇంకొక నెల 2 నెలలలోపే, అంటే ఆన్లైన్ చేసిన నెల 2 నెలలలోపే మీకు 6,000 రూపాయలు వస్తున్నటువంటి పెన్షన్ 15,000 రూపాయల పెన్షన్గా కన్వర్ట్ అయిపోతుంది. పోయిన నెల 6,000 వచ్చిందా, ఈ కొత్తగా ఆన్లైన్ చేసేసిన తర్వాత 15,000 రూపాయల పెన్షన్కి
నెక్స్ట్ మీకు 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చేస్తారు. లేదా పూర్తి వైకల్యం కలిగి ఇంతకుముందు పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారనుకో, ఇంతవరకు పెన్షన్కి అప్లై చేసుకోలేదనుకో, వాళ్ళు డిఎంఎన్హెచ్ పెన్షన్కి అప్లై చేసుకుంటే డైరెక్ట్గా 15,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇస్తారు. కాబట్టి కొత్తగా పెన్షన్లు అనగా వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, అనేక రకాల పెన్షన్లు ఉన్నాయి కదా, 4,000 రూపాయల పెన్షన్ అవి కానీ, వికలాంగులకి ఇచ్చే 6,000 రూపాయల పెన్షన్ కానీ, అలాగే పూర్తి వైకల్యాలు కలిగిన వారికి ఇచ్చే 15,000 రూపాయల పెన్షన్ కానీ, అన్నిటికీ కూడా రాబోయే అక్టోబర్ నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటారు. 15,000 రూపాయల పెన్షన్కి మాత్రం ఎప్పటి నుంచే జరుగుతుంది. మీ జిల్లాలో ఏదో ఒక రోజు, వారంలో ఒక రోజున 15,000 రూపాయల పెన్షన్ సంబంధించి డిఎంఎన్హెచ్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే ప్రతి గురువారం తీసుకుంటున్నారు. మరి మీ జిల్లాలో ఏ వారం తీసుకుంటారు అనేది మీ జిల్లా ఆసుపత్రికి వెళ్ళి ఒకసారి కనుక్కుని నేను చెప్పినటువంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని మీరు ఫాలో అయితే సక్సెస్ అవుతుంది. మీరు 15,000 రూపాయల పెన్షన్ పొందుతారు. కాబట్టి మీరు ముందుగానే డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసేసుకుని, మీరు జిరాక్స్లు తీసుకుని ఒక సెట్ మీ దగ్గర పెట్టేసుకుని, మీరు ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏ వారం రమ్మన్నారో ఆ వారం వెళ్ళి సమయానికి వెళ్ళి మీరు ఈ పని జరిగించేసుకోండి. మీకు సక్సెస్ అవుతుంది. 15,000 రూపాయల పెన్షన్ అవుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా, మీలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయల పెన్షన్ రావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ.